కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు అనేక పోరాటాల వలన కార్మిక చట్టాలు వస్తే నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని విమర్శించారు. కార్మికులు పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచారని తెలిపారు. ఇక కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సిద్దిపేటలో కార్మిక సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకురావడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కార్యక్రమం జరగబోతా ఉంది. ఈరోజు సిద్దిపేటలో ఇక్కడ కార్మికులు స్వచ్ఛందంగా తమ యొక్క సంస్థలు తమ యొక్క చిన్న చిన్న కంపెనీలు బంద్ చేసుకొని స్వచ్ఛందంగా ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ మరోసారి అధికారానికి వచ్చిన తర్వాత మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కార్మికులను బజారు పాలు చేసేటువంటి ఈ యొక్క లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు కనీస హక్కులు లేకుండా కనీస వేతనాలు లేకుండా పని గంటలు పెంచడానికి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను ఈరోజు తుంగలో తొక్కి కేవలం పెట్టుబడిదారులకు దాసోహమైనటువంటి నరేంద్ర మోడీ విధానాలను ఈ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గర్విస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ సమ్మెలో కార్మిక సంఘాలతో పాటు అన్ని ఈరోజు బ్యాంకులు కానీ ఎల్ఐసీలు కానీ పోస్టులు కానీ మెడికల్ కానీ అనేకమైనటువంటి విమానయాన రంగం నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని పోర్టుల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గం కావచ్చు, అంగన్వాడీ, ఆశ, ఈరోజు అనేకమైనటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం ఈ సమ్మెలను జయప్రదం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. వీరితో పాటు స్వచ్ఛందంగా రైతాంగం కూడా అంటే రైతులకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పాలు చేసేటువంటి విధానాలను నరేంద్ర మోడీ తీసుకొచ్చేటువంటి విధానాలను అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు గర్విస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిత్రులారా, నరేంద్ర మోడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే రాష్ట్ర కార్మిక సంఘాలు, అట్లాగే ప్రజా సంఘాలు, రైతు వికాస సంఘాలు కూడా ఇవాళ జాతీయ సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈరోజు దేశంలో మొత్తం ఉత్పత్తి రంగం కూడా సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఉరితాలు బిగించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కార్మిక హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. కార్మికునికి నిర్వచనం లేకుండా పోయింది. ఒకప్పటి బానిస సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థను ఇవాళ కార్మికుల్ని బానిసలుగా తయారు చేసినటువంటి ఈ కార్మిక కోడ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులు ఎలాంటి హక్కు, పని గంటలు ఉండవు, భద్రత ఉండదు, వాళ్ళ సామాజిక భద్రత ఉండదు. ఇవాళ వాళ్ళ కూలి అడగడానికి కూడా అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఎల్ఐసిని మొత్తం అమ్మడానికి చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా ఒక్కొక్కటి అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశాన్ని మొత్తము గుజరాత్ వాళ్ళు అమ్ముతారు, గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు. మోడీ, అమిత్ షా అమ్ముతూ ఉన్నారు. ఇవాళ అదానీ, అంబానీ కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఓడరేవులు, విమానాలు, అట్లాగే రైల్వేలు, బ్యాంకులు అన్నిటి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నది. అందుకని ఇవాళ కార్మికులు వాటిని కూడా కాపాడుకోవాలని సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులను నిల్వ ముంచేటువంటి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కదం దొక్కింది. సిద్దిపేట గడ్డ మీద కూడా కార్మికులు సమ్మె సైరన్ నగారం మోగింది. వేలాది మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడ్లకు వ్యతిరేకంగా గతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాలను మార్చి యాజమాన్యాలకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనికి వ్యతిరేకంగా వెంటనే ఉపసంహరించుకోవాలి, పాత చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగ కార్మికులు వీరికి మద్దతుగా అనేక మంది రాజకీయ పార్టీల మద్దతుతోటి ఈరోజు సమ్మె జరుగుతుంది. అందులో భాగంగానే సిద్దిపేట గడ్డ మీద అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికులు, ప్రభుత్వ రంగ కార్మికులు,
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులు, అమాలి కార్మికులు, బీడీ కార్మికులు, ఆశా వర్కర్లు, ఆర్పీలు, సివిల్ సప్లై కార్మికులు, అన్ని రకాల అమాలి కార్మికులు అందరూ, మున్సిపల్ కార్మికులు అందరూ ఈరోజు సిద్దిపేట గడ్డ మీద కదం తొక్కిండ్రు. వేలాది మందికి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి